హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 172 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, సిలికోసిస్ అను వ్యాధి ఈ క్రింది వాటిలో దేని వలన కలుగుతుంది? ఆన్సర్ 3, సిలికా డయాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 2, ఆంథ్రోకోసిస్ ఏ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వస్తుంది? ఆన్సర్ 1, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, పత్తి, పొగాకు ధూళిని ఎక్కువగా పీల్చడం వలన సంక్రమించే వ్యాధి ఏది? ఆన్సర్ 2, బిసినోసిస్. క్వశ్చన్ నెంబర్ 4, కాగితం, కార్డుబోర్డు, రేడిన్ వంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులలో కనిపించే వ్యాధి? ఆన్సర్ 3, బగసోసిస్. క్వశ్చన్ నెంబర్ 4, గరిక ధూళిని పీల్చటం వలన కలుగు వ్యాధి? ఆన్సర్ 4, ఫార్మల్స్ లంగ్. క్వశ్చన్ నెంబర్ 6, విపత్తు అనే పదం ఏ భాష నుండి గ్రహింపబడినది? ఆన్సర్ 4, ఫ్రెంచ్. క్వశ్చన్ నెంబర్ 7, ఒక సమాజం యొక్క మౌలిక నిర్మాణానికి మరియు సాధారణ పనితీరునకు అంతరాయం కలిగించే ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టాన్ని విపత్తు అంటారు. ఈ నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ 2, యుఎన్ఓ. క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది వానిలో నిరూపకార చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యాన్ని హెజార్డ్ ఉదాహరణ? ఆన్సర్ 3, భూకంపాలు. క్వశ్చన్ నెంబర్ 9, ఈ క్రింది వానిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం హెజార్డ్ ఏది? ఆన్సర్ 5. భూకంపాలు, భూపాతాలు, కుండపోత వర్షాలు. 5. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 10, ఈ క్రింది వానిలో పర్యావరణ క్షీణత వల్ల ఎన్విరాన్మెంటల్ డేంజరేషన్ ఏర్పడే వైపరీత్యాలు ఏది? ఆన్సర్ 2, దుర్భిక్షం. క్వశ్చన్ నెంబర్ 11, రిపోర్టు అనునది? ఆన్సర్ 3, నోటి ద్వారా చెప్పినది, రాసినది. క్వశ్చన్ నెంబర్ 12, మెదడు ఏ భాగము ఉష్ణోగ్రతను క్రమపరచును? ఆన్సర్ 3, హైపోథాలమస్. క్వశ్చన్ నెంబర్ 13, మూత్రం యొక్క సాధారణ రంగు? ఆన్సర్ 4, యాంబర్. క్వశ్చన్ నెంబర్ 14, ఇర్రెగ్యులర్ ఫీవర్ ఎందు రకము ఏది? ఆన్సర్ 3, క్రిస్టలైజేషన్ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 15, రక్తము ద్వారా ఉష్ణోగ్రతను తీయు సమయం? ఆన్సర్ 1 నిమిషం. క్వశ్చన్ నెంబర్ 16, మూత్రంలో గ్లూకోజ్ ఉంటే ఏమందురు? ఆన్సర్ 1, గ్లైకోసూరియా. క్వశ్చన్ నెంబర్ 17, ఎక్కువగా నాడి కొట్టుకొనుటను ఏమందురు? ఆన్సర్ 2, టుకియార్డియా. క్వశ్చన్ నెంబర్ 18, రాపిడి పుండ్లు రాకుండా పట్టే చర్య ఏది? ఆన్సర్ 5, రోగి తీరును 2 గంటలకొకసారి మార్చుట, ఒత్తిడి నివారించుట, అదనపు దిండ్లు వాడుట.
పడకను పొడిగా శుభ్రముగా మడతలు లేకుండా చూచుట. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 19. నోటి శుభ్రత యొక్క ఉపయోగం ఏమిటి? ఆన్సర్ 4. పైవన్నీ. దుర్వాసన రాకుండా నివారించట, రోగికి సౌఖ్యము కలిగించుటకు, రుచి గుళికల క్రిములను మెరుగుపరచుటకు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 20. విలీకరణ ప్రక్రియ డాష్ వారిలో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఇమిగ్రెంట్స్. క్వశ్చన్ నంబర్ 21. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది యాక్టివ్ క్రౌడ్ వర్గీకరణ క్లాసిఫికేషన్లో ఉంది? ఆన్సర్ 4. పైవన్నీ. అగ్రెసివ్ మూక క్రౌడ్, ప్యానిక్ మూక క్రౌడ్, ఎక్స్ప్రెస్ మూక మరియు అక్విజిటివ్ మూక. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 22. ఈ క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ 4. పైవన్నీ. సోషియాలజీ అనేది ఒక సమాజ శాస్త్రం. క్వశ్చన్ నంబర్ 23. వయసులో ఏర్పడ్డ గట్టి ఊహలు భయమును డాష్ అంటారు? ఆన్సర్ 4. ఫోబియా. క్వశ్చన్ నంబర్ 24. మానసిక ఆరోగ్యమును చికిత్స చేయువాడు? ఆన్సర్ 1. సైకియాట్రిస్ట్. క్వశ్చన్ నంబర్ 25. పొటాషియం అధికం గల పోషక పదార్థం ఏది? ఆన్సర్ 1. కొబ్బరి నీరు. క్వశ్చన్ నంబర్ 26. థయామిన్ విటమిన్ లోపం వలన కలుగు వ్యాధి? ఆన్సర్ 3. బెరీ. క్వశ్చన్ నంబర్ 27. విటమిన్ డికి మరొక పేరు? ఆన్సర్ 2. యాంటీ రిటెక్స్. క్వశ్చన్ నంబర్ 28. కొవ్వులో కరుగు విటమిన్లు ఏవి? ఆన్సర్ 1. ఏ, డి, ఈ, కే. క్వశ్చన్ నంబర్ 30. ఇన్సులిన్ స్రవించు గ్రంథి? ఆన్సర్ 1. ఫ్లోమం. క్వశ్చన్ నంబర్ 30. భుజించు ఆహారములో అధికముగా ఉండునది? ఆన్సర్ 1. స్థూల పోషకాలు. క్వశ్చన్ నంబర్ 31. మానవుని శరీరములో ఎన్ని ఖనిజ లవణాలు ఉంటాయి? ఆన్సర్ 3. 24. క్వశ్చన్ నంబర్ 30. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.